పెద్ద నోట్ల రద్దుతో నల్ల డబ్బుకు దారేది అని వెతుకుతున్న నల్ల కుబేరులకు దేవాలయ హుండీలు దారి చూపిస్తున్నాయి. బ్యాంకుల్లో వేస్తే ట్యాక్సులకు తోడు లెక్క చెప్పాల్సి వస్తుంది. పైగా సొసైటీలో బ్లాక్ షీప్ గా ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. దీంతో పుణ్యం పురుషార్థం దక్కుతాయని భావిస్తున్న నల్ల కుబేరులు గుట్టు చప్పుడు కాకుండా ఆలయాల హుండీల్లో నోట్ల కట్టలు వేసేస్తున్నారు. గత 16 రోజులుగా దేవాలయాలకు నల్లధనం పోటెత్తుతోంది. చివరకు చిన్నపాటి దేవాలయాల్లో కూడా హుండీ ఆదాయం కోట్లు దాటుతోంది. విజయవాడ మాచవరం ఆంజనేయ స్వామి ఒక్కసారిగా ₹1 కోటి పైగా హుండీ ఆదాయం రావడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చిన్న దేవాలయాలకు కాసుల పంట పండిస్తోంది. నెలకు 1,00,000 వచ్చే గుడిలో ఒక్కసారిగా 1,05,00,000 వేశారు భక్తులు. మాచవరం ఆంజనేయ స్వామి ఆలయ చరిత్రలోనే ఇంత ఆదాయం రాలేదంటున్న అధికారులు 10 ఏళ్లలో వచ్చే మొత్తం 10 రోజుల్లో వచ్చిందని, హుండీ సొమ్మును బ్యాంకుల్లో జమ చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు. నెలకి 2,50,000 లెక్క వస్తుంటుందండి. అదే ఏదన్నా పండగలు వచ్చి ఏదన్నా హనుమత్ జయంతి ధనుర్మాసం అట్లాంటివి అయితే పెరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే అట్లా వస్తుందండి. ఈసారి మాత్రమే ఎప్పుడు మా దేవస్థానం స్వామివారు తెలిసినాక ఇంత అమౌంట్ ఎప్పుడూ రాలేదు. ఈసారి 1,05,00,000